హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అయితే ఇఫ్ యూ టేక్ ద ఇయర్ ఇన్ రివ్యూ, చాలా గందరగోళాలు జరిగాయి. అయితే స్టాక్ మార్కెట్ వరకు బాగానే ఉంది. స్టాక్ మార్కెట్ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం బాగానే ఉంది. అయితే ఇయర్ ఇన్ రివ్యూ తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద పొజిషన్. నిఫ్టీ ఈరోజు 17,350 ఉంది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ 35,481 ఉంది. అయితే 2020లో ఇది 2021 కదా. అదే 2020లో ఏంటి పొజిషన్ అంటే ఇది సుమారుగా 14,000కి దగ్గర ఉంది, లిటిల్ లెస్ అనుకోండి. అయితే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడే ఉంది, ఎగ్జాక్ట్లీ అక్కడికే వచ్చి ఆగింది. అంటే సంవత్సరం కిందట బ్యాంక్ నిఫ్టీ ఎక్కడుందో తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చింది. అయితే నిఫ్టీ మాత్రం దగ్గర 20%, అప్రాక్సిమేట్లీ 20% పెరిగింది. అంటే బ్యాంకింగ్ సెక్టర్లో గ్రోత్ లేదు, అంటే ఉంది, వెళ్ళి వచ్చినట్టు వచ్చి కిందకు వచ్చింది. తర్వాత ఈరోజు మార్కెట్, అంటే ఈరోజు నిన్న యాజ్ ఎ హోల్ తీసుకుంటే మార్కెట్ నేను ఎగ్జాక్ట్గా చూడలేదు, ఐ ఫర్గాట్ టు సీ ఈరోజు ఎఫ్ఐఎస్ ఏం చేశారనేది. అయితే నిన్నటి వరకు మాత్రం కన్ఫామ్, నిన్న మొన్న కూడా దగ్గర 1,000 crore నిన్న అమ్మారు, మొన్న అమ్మారు 1,000 crores. నిన్న ఫ్లాటే కదా మార్కెట్, పెరగలేదు తగ్గలేదు. అయితే ఈరోజు మరి డిసైసివ్గా మార్కెట్ ఓపెనింగ్ డే కదా, ఫ్రెష్ సెటిల్మెంట్ జాన్యువరి సిరీస్కి ఇది ఫ్రెష్. సో ఇది ఫ్రెష్ కాబట్టి జాన్యువరి సిరీస్కి వాట్ హ్యాపెండ్ ఈజ్ ఈరోజు మాత్రం పెరిగింది. మార్కెట్ పెరిగింది 354 పాయింట్స్, అంటే 150 పాయింట్స్ అప్. నిఫ్టీ ఈజ్ అప్ బై 150 పాయింట్స్. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా దగ్గర 400 పాయింట్లు పెరిగినట్లు లెక్క. అయితే వాట్ ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ అస్ ఇన్ ద కమింగ్ ఇయర్ అంటే ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా తీసుకుంటే నిఫ్టీ ఇండికేటర్ బుల్లిష్గానే ఉంది, అది చెప్తాను మీకు. వీక్లీ మంత్లీ పొజిషన్ చెప్తాను. ఇది నిఫ్టీ కదా, ఇది బ్యాంక్ నిఫ్టీ. ఇది వీక్లీ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ వీక్లో కొంచెం గెయిన్ వచ్చింది. ఎట్లా వచ్చిందంటే వీక్లీ రిపోర్ట్ ప్రకారం 400 పాయింట్స్ గెయిన్, 17,400, అంటే 17,350 అనుకుందాం. కొద్దిగా ఆ రేంజ్లోనే వచ్చింది కదా, 350, 370 రేంజ్. అంటే వీక్లీ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఇది ప్లస్ 400 పాయింట్స్ దగ్గర కొంచెం అంత లేదనుకో, కొంచెం తక్కువ అనుకోండి, దగ్గర 400 పాయింట్స్ అప్ ఈ వారం. అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే 950 పాయింట్స్, ఇది 35475 ఉంది. అంటే ఇది తీసుకోవాలి కాబట్టి 35481 కదా, 475 ఉంది, మేక్స్ నో డిఫరెన్స్. 35475 వీక్లీ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. దగ్గర 950 పాయింట్స్ ప్లస్ ఈ వారం జరిగింది. అంటే దిస్ ఈజ్ బుల్లిష్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో బుల్లిష్. అంటే నేను బుల్లిష్కి బి అని పెడతాను, ఇది కూడా రెండు కూడా బుల్లిష్.
అయితే మంత్లీ తీసుకుంటే తీసుకున్నట్లయితే ఒక నెలలో ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే 17,350 మంత్లీ 250 పాయింట్స్ పెరిగింది. ఇదంతే 17,350 చూపిస్తున్నది. ఇక్కడ 200 పాయింట్స్ ప్లస్, అంటే మంత్లీ కూడా బుల్లిషే. నిఫ్టీకి మంత్లీ కూడా బుల్లిషే, అంటే కిందటి నెలతో పోలిస్తే ఒక సుమారుగా 200 పాయింట్లు పెరిగింది కదా. కొంచెం జాగ్రత్తగా చూడండి. ముఖ్యంగా షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసేవాళ్ళు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళకి ఈ గైడెన్స్ ఎక్కువ ఉపయోగపడుతుంది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే మాత్రం 35,490 చూపిస్తున్నది. ఇది 35,490 మంత్లీ చార్ట్కిను వీక్లీ చార్టు డైలీ చార్ట్కి ఈ డిఫరెన్స్ వస్తుంది న్యాచురల్. ఇక్కడ 500 పాయింట్స్ మైనస్ అండి. అంటే మంత్లీ చార్టు ఇది బేరిష్గా ఉంది. బేరిష్. బ్యాంక్ నిఫ్టీ మంత్లీ చార్టు ప్రీవియస్ మంత్తో పోలిస్తే ఈ మంత్ తక్కువలోనే తగ్గే ఉంది. అయితే నిఫ్టీ మాత్రం ప్రీవియస్ మంత్తో పోలిసి చూస్తే ఈరోజు ఈ మంత్ పెరిగే ఉంది. అంటే మంత్లీ చార్ట్ ఈజ్ బుల్లిష్, వీక్లీ చార్ట్ ఈజ్ బుల్లిష్, డైలీ చార్ట్ నార్మల్గానే బుల్లిష్గానే ఉంది నిఫ్టీ. అంటే నిఫ్టీ పాస్డ్ ఆల్ ది 3 టెస్ట్. డైలీ చార్ట్ ప్రకారం, వీక్లీ చార్ట్ ప్రకారం, మంత్లీ చార్ట్ ప్రకారం గెయిన్ ఉంది. ఇట్స్ ఆన్ ది అప్పర్ సైడ్. వేరస్ డైలీ చార్ట్ ప్రకారం బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఈరోజే ఇట్ షోడ్ సైన్స్ ఆఫ్ బుల్లిష్నెస్. ఇప్పటివరకు కాదు, ఈరోజు ట్రేడింగ్లో కొంచెం కనిపించింది. వీక్లీ చార్టు వీక్లీ గెయిన్ ఉంది. కిందటి వారంతో పోలిసి చూసుకుంటే ఈ వారం పెరిగింది, గ్రోత్ ఉంది. బట్ మంత్లీ మాత్రం కిందటి నెలతో పోలిసి చూస్తే ఈ నెల ఇప్పటికీ 500 పాయింట్స్ మైనస్ సైడ్ ఉంది, అంటే డౌన్లో ఉంది. డన్ ఇట్, అది విషయం. సో దిస్ ఈజ్ ద పొజిషన్. దీన్ని బట్టి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ రికవరీ వచ్చినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ రావాలి రికవరీ నిఫ్టీ కంటే కూడా. ఎందుకంటే ఫైనల్గా మ్యాచ్ అవ్వాలి కదా, అవుతాయి కదా. అయితే స్టాక్స్ తీసుకున్నట్లయితే, ఇంకా విక్స్ తీసుకున్నట్లయితే ఇప్పటికీ 16 దగ్గర ఉంది. ఈరోజు కొంచెం తగ్గింది కానీ 2% నథింగ్, 16 దగ్గర ఉంది. అంటే కెన్ వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఇట్ విల్ కంటిన్యూ టు మూవ్ అప్? ఆలయం లేదు. ఎందుకని లేదంటే MACD ఇప్పుడు RSI ఇండికేటర్ పాజిటివ్గానే ఉంది, బాగానే ఉంది, అప్ సైడే చూపిస్తున్నది. బట్ వాట్ అబౌట్ అదర్ ఇండికేటర్స్? కొంచెం బ్యాక్ ఎండ్ తీసుకుంటే MACD ఇండికేటరు నెగటివ్ జోన్లో బుల్లిష్గా ఉంది. అంటే నిఫ్టీ ఇప్పటికీ బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ జోన్లో ఉన్నాయి, కానీ అయితే టెంపరీ బుల్లిష్, అంటే షార్ట్ టర్మ్. ఇప్పుడు ప్రస్తుతం ఫర్ ది టైమింగ్ దే ఆర్ బుల్లిష్. అంటే 0కి అబవ్కి వస్తే పాజిటివ్ జోను, ఆ పాజిటివ్ జోన్కి MACD ఇండికేటర్ ప్రకారం పాజిటివ్ జోన్కి ఇంకా రాలేదు. బట్ ఫర్ ది టైమింగ్ ప్రస్తుతానికి మాత్రం బుల్లిష్గానే ఉన్నాయి, రావడానికి అవకాశాలు ఉన్నాయి. అది వచ్చేస్తే అప్పుడు బుల్లిష్ జోన్లోకి వచ్చేసినట్లయితే, ఎందుకంటే MACD ఇండికేటర్ కొంచెం స్లోగా ఉంటుంది, నిదానంగా చూపిస్తుంది రిజల్ట్. అది విషయం. తర్వాత ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఇయర్ ఇన్ రివ్యూ 2020 నుంచి 2020 భయంకరంగా చూసాం కదా మనం. 2020 December 31 తీసుకున్నట్లయితే దెర్ వాజ్ ఎ కన్సిడరబుల్ గెయిన్, బ్రహ్మాండంగా 14,000కి వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది? మార్చిలో 7,500 దగ్గర నుంచి, మార్చిలోనే కదా
సేమ్ ఇయర్లో ఒక క్యాలెండర్ ఇయర్ 2020 అనే క్యాలెండర్ ఇయర్ జనవరి టు డిసెంబర్ తీసుకున్నట్లయితే లో ఎంత 7,500 సుమారుగా, హై ఎంత 14,000. అంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరంలో ఆల్మోస్ట్ డబుల్ అయింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ స్టాక్ మార్కెట్. అంతే, అలాగే ఉంటుంది. అయితే లాస్ట్ ఇయర్ ఇప్పుడు 31st డిసెంబర్ అయిన తర్వాత ఫస్ట్ 2021లోకి వచ్చేసాం కదా, ఫస్ట్ జనవరి నుంచి ఇప్పటి వరకు తీసుకున్నట్లయితే నిఫ్టీ 20% మాత్రమే పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ అయితే అది కూడా పెరగలేదు. బట్ వాట్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్ అంటే ఖచ్చితంగా ఒప్పుకోవాలి, చాలా షేర్లు ఇండివిజువల్గా మాత్రం చాలా స్టాక్స్ పెరిగాయి. దే హ్యావ్ గివెన్ గ్రోత్, దే హ్యావ్ గివెన్ కన్సిస్టెంట్ గ్రోత్. మధ్యలో కొంచెం ఆగిందనుకోండి, ఇప్పుడు సెకండ్ వేవ్ టైంలోని నేరో రేంజ్లో ఉన్న స్టాక్స్ చాలా వరకు కొంచెం బాగానే పికప్ అయ్యి ఫెంటాస్టిక్ గ్రోత్ ఇచ్చాయి. ఫెంటాస్టిక్ గ్రోత్ ఇవ్వటం అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ స్టాక్స్ తీసుకోండి, స్కై రాకెటింగ్ ఆకాశాన్ని అందుకున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు పీక్ 700 పైన, హెచ్డిఎఫ్సి బ్యాంకు 1700 దగ్గరికి వెళ్ళింది. ఎస్బీఐ 500 చిల్లర, ఎక్కడుండేది 200, 300 రేంజ్లో ఉన్నదల్లా 500 చిల్లరకి వెళ్ళింది. అఫ్కోర్స్ ఇప్పుడు కొంచెం కరెక్షన్ వచ్చింది, దట్ ఈజ్ హెల్దీ కరెక్షన్, అవసరం. అయితే ఇప్పటికీ కూడా పిఎస్యు బ్యాంక్స్, వన్ కెన్ చేజ్ పిఎస్యు బ్యాంక్స్. ఎస్, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దట్ యూ కెన్ మేక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పిఎస్యు బ్యాంక్స్. కొంచెం సెలెక్టివ్గా జాగ్రత్త చూసుకోవాలి. నేను ఇచ్చాను కదా ఇంతకుముందు, ఆ ఇండెక్స్ అనేది కొంచెం ఫాలో అవుతూ ఉండండి, కొంచెం గెయిన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఫార్మా 2020లో ఫార్మా బాగుంది, 2021లో మధ్యలో కొంచెం అంతగా లేదు, స్లో అయిపోయింది. బట్ ఇప్పుడు రీసెంట్గా పికప్ అయింది. మళ్ళీ థర్డ్ వేవ్ గురించి పికప్ అవుతున్నదా, లేకపోతే న్యాచురల్గా దాని టైం వచ్చి పికప్ అవుతున్నదా అనేది, అంటే మార్కెట్ పడిపోయింది కాబట్టి డిఫెన్సివ్ స్టాక్స్ మీద పడతారు కదా, ఎఫ్ఎంసీజీ తర్వాత ఫార్మా ఇట్లాంటి స్టాక్స్ మీద పడతారు కదా, అట్లా పడ్డారేమో అని అనుకోవాలి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఐటీ కూడా గొప్ప డిఫెన్సివ్ అయిపోయింది. ఐటీ స్టాక్స్ ఎవర్ గ్రీన్ హీరోస్ లాగా పైకి వస్తున్నాయి. దే ఆర్ పికింగ్ అప్ లైక్ ఎనీథింగ్. ఐటీ స్టాక్స్ మరి ఈ మధ్యకాలంలో గ్రోత్ చెప్పాలంటే రియల్ ఎస్టేట్ అది బాగానే ఒక స్టేజ్లో పెరిగింది, లేని పికప్ అయింది. బట్ చెప్పాలంటే ఐటీ అవుట్ పెర్ఫార్మ్డ్ అన్డౌటెడ్లీ. ఈ ఫార్మా ఇవన్నీ కాదు. చూడండి, మీకు టీసీఎస్ మీ ముందే పెరిగిపోయింది, ఇన్ఫోసిస్ ఇంకా పెరుగుతూ ఉంది, బైబ్యాక్ కూడా వచ్చారు టీసీఎస్ వాళ్ళే, ఇన్ఫోసిస్ వారైతే. టీసీఎస్ జరిగిందనుకోండి, అది వేరే సంగతి. ఇన్ఫోసిస్ స్టిల్ పికింగ్ అప్, గమనించారా? మరి ఆ హెచ్సిఎల్ టెక్నాలజీస్ అని, ఇప్పుడు ఇందులో మన టెక్ మహీంద్రా చూడండి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. టెక్ మహీంద్రా ఇట్లా. మరి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అయితే చెప్పక్కర్లేదు. మైండ్ ట్రీ లాంటివి తీసుకున్నట్లయితే, మైండ్ ట్రీ ఒకటే కాదులేండి, చిన్న చిన్నవి కూడా ఉన్నాయి, చాలా కంపెనీలు, పేరు చెప్పక్కర్లేదు. ట్రెమెండస్ ఇంప్రూవ్మెంట్, దెర్ ఈజ్ ట్రెమెండస్ ఇంప్రూవ్మెంట్. చెప్పవలసిన అవసరం లేదు, అంత బాగా ఇంప్రూవ్ అయ్యాయి. సో ఐటీ పెర్ఫార్మ్డ్ బెటర్ దాన్ ఎనీ అదర్ సెక్టర్ అని మనం చెప్పచ్చు. అది తర్వాత ముందు ఎలా ఉంటుందండి అంటే, ఐటీ వరకు ఓకే అనిపిస్తున్నది. ఒకవేళ సెల్లింగ్ ప్రెషర్ వచ్చినా కూడా ఐటీ బాగుండొచ్చు. అయితే జనవరి వరకు మాత్రం కొంచెం బుల్లిష్గానే ఉంది మార్కెట్. బియాండ్ దట్ వీ డోంట్ నో, వీ కాంట్ సే ఎనీథింగ్. సడన్గా ఏమైనా డెవలప్మెంట్స్ జరిగితే అప్పుడు పడిపోతాయి మార్కెట్లు. అప్పుడు అట్లాంటప్పుడు మన ప్రెడిక్షన్స్ కుదరవు, ఈ టెక్నికల్స్ ఫెయిల్ అయిపోతాయి. సడన్గా వచ్చే ఈవెంట్స్కి టెక్నికల్స్ ఏమి చేయలేవు. బుల్లిష్గా ఉంది, బ్రహ్మాండంగా పైకి వెళ్తున్నది, అన్ని ఇండికేటర్స్ బుల్లిష్గా ఉన్నాయి. ఏదైనా ఉంటుంది, సంథింగ్ గోస్ రాంగ్. ఇప్పుడు ఆర్బీఎల్ బ్యాంకే తీసుకోండి, ఆర్బీఎల్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? నేను అయితే ఈరోజు ఒక 80% లేపేసాను, తీసేసాను. ఇవాళ పెద్దగా తగ్గలేదు, కానీ నేను తగ్గింది కదా.
అర్థమైంది. దేర్ ఈజ్ సంథింగ్ కుకింగ్ అప్, బయటికి పట్టడం లేదు. ఎప్పుడో తీరా బయటకు వచ్చేటప్పటికి మనకి అవకాశం కూడా రాదేమో అని అనిపించింది. అలానే మిమ్మల్ని అమ్ముకోమని నేను సలహా ఇవ్వటం లేదు, మీరు చూడండి, వాచ్ చేయండి. జనరల్గా సైకాలజీ ఏంటంటే లాస్ బుకింగ్ అనేది మనసు ఒప్పదు, అందుకని మనం తీయం. ఒక్కోసారి అది ఎలా ఏమవుతుందంటే చివరికి డిహెచ్ఎఫ్ఎల్లా అయిపోతుంది, ఒక్కోసారి పికప్ అయిపోతుంది. బోత్ వేస్ ఇట్ ఈస్ పాసిబుల్, 50-50 ఛాన్సెస్, అందుకని మనం చెప్పలేం. అయితే ఎక్కువ అమౌంట్లు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిఎల్ బ్యాంకులో ఎక్కువ అమౌంట్లు పెట్టిన మా ఢిల్లీ క్లయింటే ఈరోజు ఫోన్ చేస్తే చెప్పాను, నిన్న అనుకుంటా ఫోన్ చేస్తే చెప్పాను, ఎక్కువ పెట్టలేదులేండి, ఒక 25-30 వేలు ఎంతో పెట్టినట్టున్నారు, ఒక 50% తీసేయండి అంటే లాస్ బుక్ చేయాలా అని అడిగితే ఎస్ అని చెప్పాను. కొంచెం అది కొద్దిగా ఇబ్బంది అయింది వాళ్ళకి, మరి చేశారో లేదో తెలీదు, చెప్తున్నాను. అంటే డౌట్ వచ్చినప్పుడు ఎందుకు ఇంకో దానిలో చూడవచ్చు, అట్లా అనమాట ఆ అజంప్షన్ తోటి. అందుకని ఏ కంపెనీకైనా ఎప్పుడైనా ఏదైనా అనుకోని న్యూస్ వస్తే మన ప్రెడిక్షన్స్ పనిచేయవు, వీ కాంట్ బ్లేమ్ ఎనీబడి. అలాగే మార్కెట్కి కూడా అనుకోకుండా ఏదైనా జరిగితే మార్కెట్లు కూడా అంతే, పడిపోవటం పెరగటం ఈ రెండు అట్లా జరుగుతాయి. అట్లా నార్మల్గా అలాంటి సిచ్యువేషన్స్ లేవు అనుకుంటే ఏంటి జరుగుతుంది? ఎస్, అలాంటి సిచ్యువేషన్స్ లేవు అనుకుంటే వాట్ హ్యాపెన్స్ ఈజ్ మార్కెట్స్ ఇప్పుడు ఈ వీక్ రానున్న వారం చెప్పవలసి వస్తే బుల్లిష్ మోడ్లోనే ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ బాగా వెనకబడింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీని లేపే అవకాశం ఉంది. నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ రికవర్ అవ్వాలి మరి, అన్లెస్ సంథింగ్ అదర్వైజ్ హ్యాపెన్స్. ఓకే, తర్వాత మార్కెట్ బ్రెడ్త్ కూడా ఓవరాల్గా పెరిగిన వాటి సంఖ్య తగ్గిన వాటి సంఖ్య కంటే చాలా ఎక్కువగా ఉంది. ఓకే, తర్వాత మార్కెట్ సెంటిమెంట్ కూడా కొంచెం పాజిటివ్గా తయారైంది. నెగిటివ్ సెంటిమెంట్ ఉండేది కదా మార్కెట్, ఇప్పుడు సెంటిమెంట్ పాజిటివ్గా ఉంది. లెట్ us హోప్ దట్ ఇట్ విల్ కంటిన్యూ. టెక్నికల్స్ చూస్తే బుల్లిష్గానే ఉన్నాయి, చెప్పాను కదా. అయితే మన బ్యాంక్ నిఫ్టీ రికవర్ అయితే, బ్యాంక్ నిఫ్టీ ఇంకొక 500 అంటే బ్యాంక్ నిఫ్టీ 36,000 క్రాస్ అయితే అక్కడి నుంచి ఇంకా బుల్లిష్ మార్గంలో పయనిస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయాలి. అప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీని కొంచెం వాచ్ చేయాలి, వెయిట్ అండ్ వాచ్, చెక్ చేయాలి. తర్వాత షార్ట్ టర్మ్కి ఏమైనా ఉంటే అంటే ఈ సంవత్సరం పెర్ఫార్మెన్స్ తీసుకున్నట్లయితే కొన్ని బాగా పెర్ఫామ్ చేసినాయి కదా. టాప్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చెప్పాలంటే అదానీ గ్రూప్. బహుశా అంత బాగా ఏ గ్రూపు రాణించలే. అదానీ గ్రూప్ స్టాక్స్ ఒక్కోటి 200%, 300%, 500%. అది మరి ఎట్లా పెరిగినాయో. ఆయన మరి ముఖేష్ అంబానీ గారిని కూడా బీట్ చేసేసినట్టు వినికిడి ఏది వెల్త్ క్రియేషన్లో. ఆయన అన్ని సంవత్సరాలకి ఆ స్టేజ్కి వస్తే ఈయన చాలా తక్కువ కాలంలో మన బీజేపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఎక్కువ లైమ్ లైట్లోకి వచ్చాడు ఆయన, ఆ గ్రూపు. మరి లాస్ట్ 6 years అంతే. మరి లాస్ట్ 6 yearsలో అంత బాగా వచ్చిందే ఎదిగింది ఏంటంటే అంతే. కొన్ని గ్రూపులు కొన్ని సందర్భాల్లో అలాగే ఉంటాయి. అదాని గ్రూపు టాప్ పెర్ఫార్మరు, మిగతా ఓకే. రిలయన్స్ వగైరా కూడా బాగానే పికప్ అయ్యాయి అనుకోండి. సో షార్ట్ టర్మ్ కోసం నేను చెప్పవలసి వస్తే 2-3 కంపెనీలు చెప్తాను. ఒకటేంటంటే బజాజ్ ఫైనాన్స్ వాచ్ చేయండి. మార్కెట్ పికప్ అయితే బాగా పెరిగే వాటిలో పికప్ అయినా అవ్వకపోయినా జనరల్గా ఈ అరబిందో ఫార్మా కొంచెం బుల్లిష్ మోడ్లోకి వచ్చింది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ చెప్పున్నాను, ఇది రికవర్ అవటం మొదలు పెడితే ఆగదు. కొంచెం ఇవి బుల్లిష్ మోడ్లో ఉన్నాయి, చెక్ చేయండి షార్ట్ టర్మ్కి. లాంగ్ టర్మ్ అనేది ఇప్పుడు చెప్పలేము అనుకోండి. అంటే లాంగ్ టర్మ్ కూడా మంచివే, బట్ షార్ట్ టర్మ్ వరకు ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ఉన్నాయి. ఇది విషయం, ఈనాటి విశేషం. ఇయర్లీ రివ్యూ అయిపోయింది, వీక్లీ మంత్లీ రివ్యూ అయిపోయింది కదా. అదండి, ఆల్ ద బెస్ట్.
థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ ఇన్ అడ్వాన్స్. సో కొంచెం సేపట్లో ఇప్పుడు ఎంత అయింది టైము, ఒక 8 ఎంత అయినట్లుంది. కొంచెం సేపట్లో కొంతసేపటి తర్వాత క్యాలెండర్ మారిపోతుంది. 21 నుంచి 22కి వెళ్ళిపోతున్నాం. ఇలా సంవత్సరాలు రోలింగ్. రోడ్డు మీద మామూలుగా రైలు పట్టాల మీద రైలు పరిగెట్టినట్టు, రోడ్ల మీద కార్లు బస్సులు బళ్ళు పరిగెత్తినట్టు కాలం కూడా అలా పరిగెడుతూ ఉంటుంది. దానికి పగ్గాలు వేయలేము. ఓకే, వెల్కమ్ టు 2022. 2021 కంటే 2022 ఇంకా బాగుంటుందని, బాగుండాలని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.